ఇప్పుడు దీనికి ముఖ్యంగా ముందు కావాల్సింది ఏంటంటే పిండి. ఇది బొంబాయి రవ్వ, ఇదేమో మైదా పిండి, ఇది నెయ్యి అనుకో బొబ్బట్లు కాల్చుకోవడానికి. తర్వాత ఇప్పుడు మైదా పిండి ఎంత తీసుకుంటామో దానికంటే పావు కంటే తక్కువ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని ఏంటంటే నూనెలో 1 గంట సేపు నానబెట్టాలి. నువ్వు మరి నైవేద్యానికి ఆగలేవు కదా, అందుకని ఏం చేశానంటే అది నేను ఆల్రెడీ కలిపి పెట్టి ఉంచేసాను. వెరీ గుడ్. చూసారా స్వామి, ఇలాంటి బాగా చేస్తూ ఉంటాడు మావాడు మ్యాజిక్లు. అందుకని ఇది దిగ్గు నూనెలో నానబెట్టిన పిండి. ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఈ పిండిలో ఏం వేసాను ఇప్పుడు చెప్పు? మైదా రవ్వ, బొంబాయి రవ్వ. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం చిలకడ దుంపలు తీసుకోవాలి. చిలకడ దుంపలు ఇవిగో. చిలకడ దుంపలను ఏం చేశాను, దాన్ని కూడా ఉడకబెట్టి పెట్టాను. ఈ మూకుట్లో ఏం చేయాలంటే ఈ ఉడకబెట్టిన చిలకడ దుంపలు ఉన్నాయి కదా, అవును, వీటిని దీంట్లో వేసుకోవాలి. వేసామా? ఇప్పుడు చిప్పగా మెదుపునేది ఉంటుంది చూడు, అక్కడ కింద ఉంది చూడు, ఉందిగా, దాంతో శుభ్రంగా మెదిపేసాయి. మెదిపేసావు కదా, ఇప్పుడు అందులో ఏం చేయాలంటే ఈ బెల్లం కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి. పొయ్యి వెలిగించు. పొయ్యి వెలిగించాం కదా, ఆ వేడికి ఏమవుతుందంటే బెల్లం కరుగుతుంది. ఆ కరిగిన దాంట్లో చిలకడ దుంప కూడా కలిసిపోతుంది. ఇప్పుడు అవి రెండు కలిసి శుభ్రంగా ఉడకాలన్నమాట. దాన్ని కొంతసేపు ఉడకనివ్వాలి. అలా బాయ్ సరిపోయింది. కానీ ఒక పని చెయ్యి, ఆ స్టీల్ ప్లేట్లోకి తీ. ఆ చిలకడ దుంప కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత దాన్ని చక్కగా ఉండలు చేసుకోవాలి. అంతే అంటావు? అంతే కదా. ఇదిగో ఇది అక్కడ పెట్టేసి, ఇదిగో ఆ పెనం పొయ్యి మీద పెట్టి కాలుతుందా జాగ్రత్త. అబ్బాయా, నీకు ఇందాక అరిటాకు తెమ్మని చెప్పాయి కదా, అరిటాకు ఇక్కడ పెట్టుకుని దీంట్లో ఏం చేయాలంటే ఇది పిండి తీసుకోవాలి. ఇది ఆల్రెడీ నూనెలో నానబెట్టింది. ఎందుకంటే నువ్వు పాపివి చేస్తే అయింది. వీడు పెద్ద పుణ్యాత్ముడు. కానీ కానీ నాయన కానీ స్వామి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య గుడి కట్టినట్టు నాకేమన్నా కడతారంట? కడతారు నాయన, సమాధి కడతారు నీకు. అంతేలే స్వామి, నువ్వు శ్మశానంలో తిరిగేవాడి, నీకు సమాధులు అంటే అంత ఇష్టం కాబట్టి. ఇది మాత్రం బాగా చెప్పావురా. ఇది నీకెలా వినపడింది? నువ్వు మాట్లాడితే ఎందుకు వినపడతారా నాకు? పాయింట్ ఘాటిట్టా వయ్యా కొలవెరి అనుకున్నా. 5 ముద్దలు చేయి చాలు. అబ్బాయి, ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కాస్త యాలక్కల పొడి కూడా దీంట్లో వేసుకోవాలి. యాలక్కల పొడి. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడ పెట్టుకుని, అక్కడ ఎన్ని చేసావు? 5 చేసావు కదా, 5 ఉండలు ఇవి కూడా చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి తీసుకో, ఒక ముద్ద తీసుకో. తీసుకున్నాను. దాన్ని చక్కగా ఇక్కడ పెట్టుకుని ఈ చుట్టూ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. మధ్యలో మాత్రం కొంచెం ఎత్తుగా ఉండాలి. ఇప్పుడు ఈ ముద్ద దాంట్లో పెట్టు. ఇప్పుడు మూత పెట్టు. అబ్బాయి అయిపోయింది బాబాయ్. అలాగే ఇప్పుడు బొబ్బట్లు రెడీ. మామూలు బొబ్బట్లేగా. సరిపోయింది అబ్బాయి. ఇప్పుడు చక్కగా అట్టు దాని మీద వేసేయి. అది అబ్బాయి ఇంకోటి చేసేయి లోపు.
చక్కగా మిగతా అన్ని బొబ్బట్లన్నీ వేసేసాయి. ఓకే బాబాయ్. బొబ్బట్లు రెడీ అయిపోయినాయి అని తీసేయక. నాయనా భక్త, నేను ఎంతో మంది భక్తులను చూశాను, స్వామి దొంగ భక్తులను చూశాను, స్వామి. స్వార్థపరులను చూశాను. నీలాంటి నిజాయితీ పరుడు భక్తులను చూడలేదు. థ్యాంక్ యూ స్వామి. మైదా పిండి బొంబాయి రవ్వ వేసి 1 గంట పాటు నూనెలో నానపెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి ఉడికించుకున్న చిలకడ దుంప వేసి మెదుపుకొని అందులో బెల్లం వేసి నెయ్యి వేసి దగ్గర వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత తీసేసి చల్లబరుచుకొని దాని మీద యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన మైదా పిండిని ఉండలుగా చేసుకొని ఒత్తుకొని దాని మధ్యలో చిలకడ దుంప ఉండను పెట్టి అన్ని వైపులా మూసేసి బొబ్బట్లాగా ఒత్తుకొని పెనం మీద నెయ్యి వేసి కాల్చుకుంటే చిలకడ దుంప బొబ్బట్లు రెడీ.